ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత షష్ఠోధ్యాయః. ఆత్మసంయమయోగః. శ్రీమద్ భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. 1, 2, 3, 4వ శ్లోకములు. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. శ్రీకృష్ణ భగవంతుడు ఇట్లనెను, ఓ అర్జున, కర్మఫలములను ఆశింపక కర్తవ్య కర్మను చేయువాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. అంతేకాని అగ్నులను వదిలినవాడు కాడు, పనులను మానినవాడునూ కాడు. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సంన్యస్త సంకల్పో యోగి భవతి కచ్చన. పాండుతనయ, సన్యాసమనినను యోగమనినను ఒక్కటియే. సంకల్పములను సన్యసింపని వాడెవ్వడునూ యోగి కాజాలడు. ఆరురుచోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమకారణముచ్యతే. ధ్యానయోగమును పడయగోరు మునికి నిష్కామ కర్మమే సాధనము. యోగారూఢునకు ఉపశాంతియే పరిపాక కారణము. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుసజ్జతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్తదోచ్యతే. శబ్దాది విషయములయందును కర్మములయందును తగులుకొనని వాడు, సకల సంకల్పములను త్యజించినవాడు యోగారూఢుడని చెప్పబడును.